రైట్ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఒక దుమారం రేపుతా ఉన్నది. ఇప్పుడు రీసెంట్గా అది మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ దిక్కుమల్లి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కేటీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నారు ఈ మాటలు అన్నందుకు. అసలు ఏం చెప్తారు మేడం? దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది. ఏముంది, వాళ్ళు చేసే దొంగతనాలకి ముందుగానే ఎవరో ఒకరి మీద అభియోగం మోపితే నా గురించి ఎవరు మాట్లాడనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే అబద్ధాలే ఆడతారు, మోసాలు చేస్తూనే ఉంటారు. అలవాటైన పనిగానే ఇన్ని రోజులు ఒక విషయం పెద్ద మనుషులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వేలెత్తి ఎవరైనా చూపిస్తే 4 వేలు మన వైపు చూస్తూ ఉంటాయని. అట్లా రేవంత్ రెడ్డి గారి చర్య ఉంది. ఒకప్పుడు కేటీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ కేసు పెడుతున్నాను అని బెదిరించి సరే ఎంక్వైరీలు అవో ఇవో జరిగినాయి, వాస్తవమే. ఇంతవరకు ఎక్కడ కూడా సాక్ష్యం దొరకలేదు, ఎక్కడ కూడా అది బయటపడలేదు. కానీ ఈ లోపల ఆ 4 వేలు తననే చూపించినాయి. ఈ కార్యక్రమాన్ని తనే చాలా చక్కగా సుజావుగా జరిపించుకుంటా ఉన్నాడు, ఒక భయంతో జరిపించుకుంటా ఉన్నాడు. రేపు నాకు ముఖ్యమంత్రి గద్దెకి ఎక్కడ నాకు ఇబ్బంది జరుగుతుందో, నన్ను ఎక్కడ దించేస్తారో అని భయానికి ఆయన సహచర మంత్రులు ఆయనకు ఏది కొంచెం అనుకూలంగా లేక ఉన్న వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ఈ విధంగా దుర్మార్గమైన చర్యలు, అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎంత అధ్వానమైన పరిస్థితి అండి. నీ క్యాబినెట్లో ఉన్న మంత్రిని నమ్మలేక మంత్రి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని అంటే, ఒక మంత్రి బాజాబ్తా నేను డబ్బా ఫోనే వాడితే ఇక్కడి నుంచి నేను వాడని భయపడతా ఉన్నారు అంటే, ఇంత దుస్థితికి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులుగా భయపడే పరిస్థితికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ప్రతీకార చర్యగా గతం నుంచి మమ్మల్ని అంటా ఉన్నారు అనే నెపంతో ఏమన్నా ఆరోపిస్తుంది అనుకోవచ్చా? మనకు అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లే మేము మాట్లాడుతున్నాం. మాకు వ్యతిరేకంగా ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చుంటే అది వేరే ఉండేది. మీరు అనుమానంతో ఒక నింద వేసి అనుమానంతో మా మీద కేసులు పెట్టి ఇంట్రాగేషన్ అది అని చెప్పి పిలుస్తూ ఉన్నారు, ఎంక్వైరీని పిలుస్తూ ఉన్నారు. ఈరోజు బాజాబ్తా ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఆ పార్టీ వారి మీద అభియోగం పెడతా ఉన్నారు. మా ఫోన్ ట్యాప్ అయింది, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్తున్నారు. మేము చెప్పవలసిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒకరి గురించి ఏం తప్పులు చేస్తారని కాసుకొని కూర్చోదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజల మేలు కోసం సలహాలు సూచనలు ఇచ్చే పనులే చేస్తాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, మేము ఏం సలహా ఇచ్చినా, మా పార్టీ తరఫున ఏం సూచన ఇచ్చినా ఇది ఆగమవుతుంది, దీన్ని ఆలోచించండి అని చెప్పినా ఆయన విమర్శగానే భావిస్తాడు. ఎందుకంటే ఆయనకు అలవాటైపోయింది విమర్శలు చేయడము, అబద్ధాలు ఆడడము, మోసం చేయడం అలవాటైపోయింది. కాబట్టి వీళ్ళు కూడా నాకు విమర్శిస్తున్నారేమో అనుకుంటాడు తప్ప, ఒక మంచి సలహా వచ్చింది, ఒక మంచి సూచన వచ్చింది, ముఖ్యమంత్రిగా నాకు అనుభవం లేకపోయినా కానీ అనుభవం ఉన్న వాళ్ళు నన్ను మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ ఆగం కాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారని సోయి లేదు. ఇంకేం చెప్తాం వారికి? ఇంకోటి కూడా మేడం, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ నేను చేస్తున్నటువంటి డెవలప్మెంట్ని చూడడం కోసం పిలుస్తున్న కేసీఆర్ని కానీ ఆయన దగ్గర నుంచి ఏదో సలహాల కోసం సూచనల కోసం కాదు, నేను చేసేటటువంటి అభివృద్ధిని చూసి ఉరేసుకొని చచ్చిపోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అసలు? ఇంతకంటే మూర్ఖులు ఎవరైనా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఆయన దేవునిగా ఆరాధిస్తూ ఉన్నారు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన నాయకుడు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రం బేస్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కరోనా లాంటి కష్టకాలం వచ్చినప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఆర్థికంగా కుంగిపోయి ఉంటే ఒక్క తెలంగాణ రాష్ట్రమే నిట్ట నిలువుగా నిల్చొని ఉంది. అంతటి ఘనత ఎవరిది? కేసీఆర్ గారిది. అంత ఘనత గడించిన కేసీఆర్ గారిని ఈరోజు ఉరేసుకొని సావమంటున్నావు అంటే నువ్వు ఎలాంటి మనసత్వం ఉన్నవాడివి? గతంలో కేసీఆర్ గారు కథ చెప్పినుండే, రాములవారు రామాయణం కథ. రాములవారు యుద్ధానికి పోయినప్పుడు అందరూ సేన చాలా తక్కువ, అంత వానర సేన రాములవారి దగ్గర ఉన్నప్పుడు. బట్ అక్కడ రాక్షసులు ఉన్నారు, రావణాసురుడి దగ్గర రాక్షసులు ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కూర్చొని మాట్లాడుకునేటప్పుడు సాయంత్రం అప్పుడు ఒక పంక్చువాలిటీ ఉండేది, డిసిప్లిన్ ఉండేది. కరెక్ట్గా ఈ టైంకి యుద్ధం స్టార్ట్ కావాలి, ఈ టైంకి యుద్ధం అయిపోవాలి. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ వానర సేన అంతా అడిగినారట, మనం చిన్నోళ్ళం, సంఖ్య తక్కువన్నది, మేము వానరులం, వాళ్ళేమో రాక్షసులు, ఎట్లా చేయాలి అని అంటే, నేను రామబాణం వదిలితే రావణాసురుడు చచ్చిపోవడం కాదు, రాక్షసులు కూడా చచ్చిపోతారు, అందుకే నేను ఆలోచిస్తున్నా అంటే, ఏం చేస్తావు నువ్వు ఏదోటి చేయాలన్నప్పుడు రావణాసురుడు రావణ బాణం విసిరిండు. విసిరితే రాక్షసులందరూ చనిపోయారు. కానీ అర్ధాయుషులోనే చనిపోయిన రాక్షసులంతా
మళ్ళీ వీరు ప్రయాణం అవుతుంటే వెనక్కి తిరిగి వస్తుంటే రాముల వారు అందరు అడ్డొచ్చి మాకు ఆయుష్ ఉండగానే చంపేసినాం, మా అర్ధాయుష్ అంతా మరి ఎటు పోవాలి, మేము ఏం కావాలంటే ఏం బాధపడుకుని మళ్ళీ కలియుగం వస్తుంది, వచ్చినాడు ఊరుకో నలుగురు గుట్టుపోరా అన్నాడట. ఆ కోవకు చెందినోడే ఈ రేవంత్ రెడ్డి, రాక్షసుల కోవక మేడం. అయితే ఇప్పుడు ఇంకోటి కూడా నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, ఈ స్టేజ్ మీద నుంచి ఎవరు అడ్డం పడ్డా కూడా అభివృద్ధి ఆగేది లేదు, వాళ్ళ పిల్లలు పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినా కూడా మంచిది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ నుంచి డెవలప్మెంట్ ప్రజాపాలన ఇక్కడి నుంచే నడిపిస్తాను నేను పాలమూరు నుంచి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ అభివృద్ధికి ఏమైనా అడ్డం పడే ప్రయత్నం చేస్తూ ఉన్నదా బీఆర్ఎస్? ఎందుకు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి సీఎం గారి నుంచి? బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి సలహాలు సూచనలే ఇస్తూ ఉంది. తాను ఏమి చేయలేక ఏదో ఒక నెపంతో అభివృద్ధిని తనకు తానే అడ్డుకుంటున్నాడు తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు మళ్లించాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 2 పిల్లర్లు కుంగిపోయినాయని చెప్పి మత్పరిచి ఈరోజు వచ్చిన వరదంతా కూడా సముద్రంలో కలిసిపోయే ప్రయత్నం ఆయనే చేస్తున్నాడు. చాలా మంచి సలహా ఇచ్చినారు హరీష్ రావు గారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పంప్ హౌస్ ఉన్న దానికంటే పంపింగ్ చేసే మార్గం నుంచి 2 అడుగుల ఎత్తున బారుతుంది వరద, అక్కడ పంపు చేయండి, రోజు 2 టీఎంసీల నీళ్ళను పంపు చేసుకుంటే మనకు కొండపోచమ్మ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ వరకు కూడా నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పినారు. మంచి సలహా అది, దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. అది వదిలేసి అవాకులు చవాకులు మాట్లాడతారు. ఇక ఆ తర్వాత బనకచెర్లకు వాళ్ళు నీళ్లు దంచకపోతారు, రేపు రైట్ కింద అడుగుతారు, గోదావరి జిల్లాలో మాకు హక్కు ఉందని అడుగుతారు. ముందు జాగ్రత్త పడండి అని చెప్పి హెచ్చరిస్తానే ఉన్నారు, చెప్తానే ఉన్నారు. ఎంత చెప్పినా మూర్ఖంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకొని పార్టీ నాయకులని పిలుచుకొని ఆ ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేసుకొని మాయ చేసి మత్పరిచే ప్రయత్నమే చేస్తున్నారు. ఒక్కటే మాట, ఎవరు అడ్డం పడ్డా ఎవరు చచ్చినా నాకు సంబంధం, సస్తనే ఉన్నారు కదా నీ పుణ్యాన. ఈరోజు ఏం పాపం చేశారు పిల్లలు? గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా రోజు కనీసం వారానికి ఒక ఉదంతం ఏదో ఒక గురుకుల పాఠశాలలో పిల్లలు తిన్న ఆహారం వాళ్ళకు పాయిజన్ అయింది, వాళ్ళు చనిపోయినరు, ఇంతమంది చనిపోయినరు. ఈ రోజు కూడా నాగర్ కర్నూల్లో 100 మంది పిల్లలు ఆసుపత్రి పాలైనరు. ఏం వ్యవహారం? ఇంకెవరు చచ్చిపోవాలి? రోజు కొంతమంది చస్తూనే ఉన్నాం. రైతులు ఇప్పటివరకు 1000 మంది చచ్చిపోయినరు. ఇవి నీ పుణ్యం కాదా? నిరుద్యోగులు చచ్చిపోతూ ఉన్నారు, నీ పుణ్యం కాదా? పెన్షనర్లు కూడా చచ్చిపోతున్నారు ఉరేసుకొని, గవర్నమెంట్ పెన్షన్స్ కూడా ఉరేసుకొని చచ్చిపోతూ ఉన్నారు, నీ పుణ్యం కాదా? ఆటో కార్మికులకు నువ్వు మాట ఇచ్చినావు, వాళ్ళకి ఏం చేస్తలేవు, ఆర్థికంగా చితికిపోయి వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతూ ఉన్నారు, ఇది నీ పుణ్యం కాదా? ఇంకెవడు అడ్డుపడతాడు? నీకెవరైనా అడ్డుపడేటోళ్ళు ఉన్నారా? నీ నోటికి మొక్కాలి. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అసభ్యమైన పదజాలం. ప్రతిపక్ష నాయకులతో ఎట్లా మాడాలో తెలియదు నీకు. కేసీఆర్ గారు మాకు దైవ సమానం, తెలంగాణ ప్రజలకు దైవ సమానం. అట్లాంటి వ్యక్తి చచ్చిపోవాలని కోరుకుంటావా? మంచిదేనా ఇది? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటనా అని అడుగుతా ఉన్నాను. ప్రజలు చీకొడుతున్నారు నిన్ను ఇయ్యాల. ఇట్లాంటి వ్యక్తిగా మేము ఈరోజు ఎన్నుకున్నది, ఇట్లాంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పిందని చెప్పి చీకొడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ బనకచర్ల విషయానికి వస్తే అసలు ఆ ఢిల్లీలో ఎజెండాలో చర్చే లేదు, ఎట్లా చర్చ జరుగుతుంది, ఆ ఎజెండాలో లేనే లేదు ఆ టాపిక్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక 10 నిమిషాల వ్యవధిలో అక్కడి నుంచి ఆంధ్ర నుంచి మంత్రి గారు చర్చించినాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఫస్టే అది ఉన్నది అని ఆయన చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు అసలు దేన్ని నమ్మాలి? ఏం చెప్తారు మీరు? మీకున్న అభిప్రాయం? తెలంగాణ ప్రజలకి నిత్యం అబద్ధాలు ఆడే రేవంత్ రెడ్డి గురించి తెలుసు. అసలు ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అబద్ధాల పునాదుల మీదనే అధికారంలోకి వచ్చింది. సో ఈయనకు అలవాటే అబద్ధాలు ఆడడం అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మే పరిస్థితి లేదు. అంటే బనకచర్ల విషయంలో తెలంగాణకు మోసం జరుగుతూ ఉంది. గురువుకి గురుదక్షిణ ఇచ్చుకునే ప్రయత్నంలో ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని పనంగా పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రైట్ మేడం, ఇప్పుడు హాట్ టాపిక్ అంటే జైపాల్ రెడ్డి విషయం కూడా ప్రస్తావించడం జరిగింది. అసలు దాని మీద, ఆ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంది మేడం? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో జైపాల్ రెడ్డి ఒక్కనాడు కూడా తెలంగాణ గురించి మాట్లాడు, జై తెలంగాణడు గుర్తు కూడా చేయడు అని చెప్పి జైపాల్ రెడ్డి గారి గురించి విమర్శించినారు. ఈరోజు అదే జైపాల్ రెడ్డి తెలంగాణ గురించి పోరాటం చేసినాను. ఏది నిజం, ఏ అబద్ధం? గతంలో మీరే మాట్లాడారు, ఈరోజు మీరే మాట్లాడుతున్నారు. ఇందులో ఏది నిజం ఉంది, ఇందులో ఏది అబద్ధం ఉంది? ఇంకొక మాట కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా.
ఈరోజు సమాజానికి తెలవాల్సిన ఉంది. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ మోసం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. 42% రిజర్వేషన్ నేను తీసుకొస్తా అని చెప్పినారు. గతంలో మీరు అసెంబ్లీలో తీర్మానం చేసినారు, చేసి పంపినప్పుడు ఏం చేయాలా? కేంద్ర ప్రభుత్వం వెంబడి పడాలి. మా రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకుని తప్పకుండా దీన్ని అమలు చేయడానికి మీరు పార్లమెంట్లో పెట్టండి, బిల్లు పెట్టండి, రాష్ట్రపతి ఆమోదం కావాలని చెప్పి ఒక్క రోజు కూడా దాని గురించి పరిశీలి చేయలేదు. నెంబర్ 2, మొన్న ఈ మధ్య ఆర్డినెన్స్ తీసుకొచ్చినా నేను గవర్నర్ గారు పంపినా అన్నారు. అది అట్లనే ఉంది. ఇప్పటికి కూడా ఎవరు అడ్డం పడ్డా నేను చేస్తా అని చెప్తున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు, నేను వీడియో కూడా చూపిస్తాను మీకు. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వము ఈ బిల్లును మన బీసీలకు రిజర్వేషన్ పెంచి బిల్లు పెట్టినప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఏంటి? అంబేద్కర్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తావరా? అంబేద్కర్ రాజ్యాంగంలో అట్లా చేయకూడదని చెప్పిండు కదా. రాష్ట్రానికి నిర్ణయాలు తీసుకునే పరిధి రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అట్లాంటప్పుడు మీరెట్లా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారిని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన ప్రశ్నించిండు. మరి అదే పని నువ్వు చేస్తున్నావు కదా. కేసీఆర్ గారు చేస్తే తప్పు, నువ్వు చేస్తే ఒప్ప. ఈరోజు నీతులు మాట్లాడుతూ నీ నీతులకు నువ్వే సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తాను. రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడినా అనే దాని నేను వీడియో చూపిస్తాను మీకు. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టాలి కదా. ప్రశ్ననే అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఫెడరల్ సిస్టంలో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు. కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలు ఉమ్మడికి ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్పు అంటున్నావు నువ్వు. ఎన్నో డిబేట్లు సెంట్రల్ హాల్లో జరిగిన తర్వాత నిర్ధారించేది ఇవన్నీ. ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్దీ మీ నాటకాలు ప్రజల దగ్గరకు తీసుకెళ్తాం. తప్పకుండా మీరు చెప్పే అబద్ధాలు, మోసాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతాం. ఇప్పటికన్నా మారడానికి ప్రయత్నం చేయండి. ఈ నేల తల్లి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నీ ఊర్లో చేసుకోలేకపోయినావు, నీ ఊరికైతే ఆల్రెడీ మోసం చేసినావు. తెలంగాణ ప్రజలు కూడా మోసం చేస్తే మాత్రం వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు. తప్పకుండా మీకు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. ఇంకోటి సీఎం రమేష్ గారికి సంబంధించినటువంటి ఒక విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాకాడ వీడియో అంటే సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. కేటీఆర్ గారు మా ఇంటికి వచ్చిండ్రు, అసలు బీఆర్ఎస్ని మొత్తం కూడా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరిగింది కవిత గారి కోసం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సీఎం రమేష్ గారి మాటలలో ఏదైనా నమ్మేటట్టున్నదా? ఇంటికి ఎవరైనా భోజనాలు పిలిస్తే వస్తారు, పోతారు. అంటే నీ ఇంటికి వచ్చే అతిథులను కూడా సీసీ కెమెరాల్లో బంధిస్తావు అనమాట. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉంటావు, ఏ సమయానికి ఏదైనా వాడుకోవచ్చు అని చెప్పి ఇంటికి భోజనానికి పిలిచిన వాళ్ళని కూడా నువ్వు నా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది, ఆయన మా ఇంటికి వచ్చిపోయాడు, వచ్చిపోతే కవిత గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు నువ్వు ఎవరు? నీకున్న అధికారం ఏంటి? కవితను విడిపించేంత గొప్పనువా? కవితను విడిపించేంత శక్తి సీఎం రమేష్కున్నదా? అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ప్రధానమంత్రివా లేకపోతే రాష్ట్రపతివా? ఎక్కడున్నావు నువ్వు? ఎట్లా విడిపిస్తావు? ఏ లెక్కంగానే విడిపిస్తావు? నీ దగ్గరకు వస్తే నువ్వు విడిపిస్తావా? సీఎం రమేష్ చెప్పే దాంట్లో ఏమన్నా ఒక్కటన్నా నిజం ఉన్నదా? ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పటికి కూడా ఆ కేసులు ఇంకా కూడా కొట్లాడుతూనే ఉన్నావు. నీ అఫిడవిట్లో కూడా నువ్వే పెట్టుకున్నావు, నా మీద గిన్ని కేసులు ఉన్నాయి, నువ్వే అఫిడవిట్లో మెన్షన్ చేసినావు. ఇంకా నీకు కొంచెమన్నా బుద్ధి ఉండాలి మాట్లాడుతందుకు. నీకు అర్హత కూడా లేదు. పైసలు ఇచ్చి రాజ్యసభ సభ్యత్వాన్ని కొనుక్కున్నాను. చంద్రబాబు నాయుడుకు డబ్బులు ఇచ్చి రాజ్యసభ సభ్యత్వాన్ని కొనుక్కున్న మనిషివి నువ్వు. నీకు ప్రజల గురించి పట్టి లేదు. ఒక ఏమంటారు ఆయన చెప్తుండే కదా రేవంత్ రెడ్డి గారు, ఇది లేదు అది లేదు ప్రజలలో అని చెప్తున్నారు కదా, అది లేదు నాకు. ఇప్పుడు కేటీఆర్ గారు భాష గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు మేడం. కేటీఆర్ గారు నిర్బంధంగా ఏది ఉంటే అది మాట్లాడుతున్నారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నిజము నిప్పులాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకు రుచించదు కదా. నిజము చేదుగా ఉంటుంది, నిప్పులాగా ఉంటుంది. అది కొందరికి నచ్చదు, ఆ చేదు నచ్చదు, ఆ నిప్పు నచ్చదు. కాబట్టి వాళ్ళకి భయం వేస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండోసారి పక్కా ఆధారాలతో దొరికిపోయిండు. ఒక భూములని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, మన రాష్ట్ర ఖజానా కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు అందులో నిజాలేంది ఏం చెప్తారు? తెలియంది ఏముంది? ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
భూములు ఎవరివి, ఎవరి పేరు మీద ఉన్నాయి? అదేదో ప్రైవేట్ భూమా లేకపోతే గవర్నమెంట్ భూమా అందరికీ తెలిసిన విషయమే. ఐసీయూ భూములను నువ్వు తాకట్టు ఎట్లా పెడతావు? దానికి సీఎం రమేష్ నీకు సహకరించిన విషయం గతంలో కేటీఆర్ గారే చెప్పినారు కదా. ఒక పార్లమెంట్ మెంబర్ నాకు సహకరించండు, 10,000 కోట్లు ఆ భూములు తనఖా పెట్టి తెచ్చుకున్నారనేది నిజమే, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నది. నువ్వు 10,000 కోట్లు తెచ్చుకున్నది నిజమే. ఈరోజు అబద్ధం ఏముంది? ఇంట్లో ఉన్నదే ఉన్నట్టు చెప్పినాం కదా. మరి ఆ సీఎం రమేష్ రుణం తీర్చుకోవడానికి ఈరోజు 1650 కోట్ల ఒక రోడ్డు వర్క్ని ఆయన కట్టబెట్టిండి అనేది కూడా వాస్తవమే కదా. గతంలో ఒకటి నేను గుర్తు చేస్తా, గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇట్లనే ఒక ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లోనై ఇప్పుడు కూడా బాధపడుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు ఓఎంసీ కాంట్రాక్ట్ను మిగతా అనేక ఎలిజిబుల్ కాంట్రాక్టర్లు వస్తే కూడా వాళ్ళందరినీ పక్కకు పెట్టి వాళ్ళని ఇన్ఎలిజిబుల్ అని చెప్పి డిస్క్వాలిఫై చేసి ఒక్క ఓఎంసీ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేశారు మైనింగ్ కాంట్రాక్ట్. ఈరోజు కూడా అదే జరిగింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు తనకు కావాల్సిన విధంగా పని చేయించుకోవడానికి, కమిషన్లు తీసుకోవడానికి, కాంట్రాక్ట్లో పొత్తు పొందడానికి అటు 10,000 కోట్లు రుణం తీసుకున్నందుకు ఆ రుణ సాయం కింద ఈరోజు సీఎం రమేష్ గారికి 1650 కోట్ల కాంట్రాక్ట్ వరకు ఆయనకు అప్పచెప్పారనేది 100% నిజం. ఇంట్లో అబద్ధం ఏమన్నది? ఉన్నదే చెప్పినాం. గతంలో 5-6 నెలల క్రితమే కేటీఆర్ గారు చెప్పినారు. ఈరోజు అదే మన ముందుకు వచ్చింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ కూడా అందులో ఒక పాత్ర పోషిస్తూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో అసలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటవుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలలో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రానికి సహకరించింది లేదు, నిధులు ఇచ్చింది లేదు, ఈ రాష్ట్ర బాగోగుల గురించి ఆలోచించింది లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు అంతో ఇంతో చేసినారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఒక్క పని అంటే ఒక్క పని చేయలేదు. ఎన్నో అడిగినాం, ఒక్కటి కూడా నరేంద్ర మోడీ గారు చేయలేరు. అట్లాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు సహకరించే సమయంలో సహకరించినారు. ఏది కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటే మన రాష్ట్రం తొందరగా బాగు చేసుకోవచ్చు అని అనేక విషయాల్లో సహకరించినారు. బట్ తర్వాత నరేంద్ర మోడీ గారు రీజనల్ పార్టీస్ ఉండొద్దని రీజనల్ పార్టీస్ ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాలని తొక్కిపట్టే ప్రయత్నం చేసి అనేక విధాలుగా మనకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మనకు జాతీయ హోదా ఇవ్వలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమంటే ఇవ్వలేదు, ఎన్ని అడిగినా కానీ మనకు అవకాశమే ఇవ్వలేదు. అదే ఆంధ్రప్రదేశ్కు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూ వచ్చినారు. ఏది జరిగినా ఏం జరిగినా ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో అంటే దేశవ్యాప్తంగా రైతులందరూ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇస్తే అది పాటించకపోతే ఎఫ్ఆర్బిఎంలో మీకు రావాల్సిన 3% కాకుండా 3.5 ఏదైతే మీరు అడుగుతున్నారో దాన్ని ఇవ్వమని చెప్పి గట్టిగా మాకు వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ గారు చాలా గట్టిగా దేశంలో 29 రాష్ట్రాలలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మాత్రమే గట్టిగా చెప్పినారు, ఏమన్నా చేసుకో మోడీ, నేను మాత్రం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టా, ఇదే నా నిర్ణయం, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పి ఒక్కరు కేసీఆర్ గారు గట్టిగా మాట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. నరేంద్ర మోడీకి కేసీఆర్ గారిని నేను ఆపలేననే బాధతోనే ఈయన దేశవ్యాప్తంగా అందరినీ రీజనల్ పార్టీస్ని అందరినీ కలుపుకొని ఒక కూటమి చేస్తున్నాడు. ఈ కూటమిని అడ్డుకోవాలంటే ఏదో విధంగా కేసీఆర్ గారికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారి కూతురైనటువంటి కల్వకుంట్ల కవిత గారి మీద ఒక అభియోగం పెట్టి వారిని ఈడీ కేసులో ఇరికిచ్చి జైల్లో కూడా పెట్టించినారు. అంటే మానసికంగా కేసీఆర్ గారిని కుంగదీయాలనే ప్రయత్నం కూడా చేసినారు. దాంతోపాటు వీరు మహారాష్ట్రకి వెళ్ళడము, కర్ణాటకకి వెళ్ళడము, దీదీని కలవడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఎట్లయినా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసినారు. ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఆలోచించింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి చేసింది లేదు. మొదటి నుంచి కేసీఆర్ గారు అడిగేవారు, ఎదిరించేవారు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఉన్నంత మాత్రాన పోయి ఆయనకేం సాష్టాంగపడలేదు. బాధ్యతగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కావాల్సిన విషయాల మీద చర్చించినారు. ఇవ్వనప్పుడు కూడా ఎదిరించిన విషయాలు కూడా ఉన్నాయి. సో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే సమస్యే లేదు, అసలు పొత్తు ఉండే సమస్యే లేదు. పొత్తే లేనప్పుడు విలీనం సంగతి ఎక్కడిది? మాకు బద్ధశత్రువు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. రైట్. ఇప్పుడు కిరణ్ కుమార్ గారు ఎంపీ, ఆయనతో పాటు ఒక ఎమ్మెల్యే గారు నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, శ్రీహరి గారు కావచ్చు, కేటీఆర్ గారి మీద కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. అందులో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. అవును, ఎగ్జాక్ట్లీ. ఏం చెప్తారు అసలు దీని మీద మీరు? మేము ఇప్పుడే అప్రమత్తం చేస్తూ ఉన్నాం, అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నాం.
ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి కానీ మిమ్మల్ని ఒత్తిడి పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకుంటా ఉన్నారు. అంటే కాంట్రాక్ట్ పనులు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇప్పించుకోవడం కానీ, డబ్బులు ఏది కమిషన్లు ఎక్కడ తీసుకోవాలనో అక్కడ తీసుకోవడం కానీ యథేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పథకాలు అందే విధంగా ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ముందే వాళ్ళని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మీరు ఏవైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం పనిచేయండి అని చెప్పి కేటీఆర్ గారు అధికారులను గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు. దాని ప్రకారం చేయకపోతే మీరే రేపు ఇబ్బందులు పడుతున్నారు. ఇందాక నేను చెప్పినాను, శ్రీలక్ష్మి గారు నిబంధనలకు వ్యతిరేకంగా తను పనిచేసింది కాబట్టి సఫర్ అవుతా ఉంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మీరు అది గమనించుకోండి అని చెప్పి అలర్ట్ చేస్తూ ఉన్నాం. మేము అలర్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏది మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మీ మీద ఒత్తిడి చేసినంత మాత్రం మీరు తప్పులు చేస్తే సఫర్ అయ్యేది మీరే అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. అంటే పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేయడం అనేది వాస్తవం. నా నియోజకవర్గంలో జరుగుతుంది, ఎక్కడో గురించి మా నియోజకవర్గంలో జరుగుతుంది. మా దగ్గర కూడా ఆలేరేసి వచ్చి ఉన్న కొండలరావు గారు ఇదే పని చేస్తారు. ల్యాండ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతారు, సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతారు. చాలాసార్లు వారికి చెప్పడం జరిగింది. ఆయన అదే పని. మొన్నటిదాకా ఏసీపీ రమేష్ ఉండే యారుగుట్టలో, ఆయన కూడా అదే పని. ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ అంటే రీసెంట్గా చూసినాం మనం, ఒక కార్పొరేటర్ మీద దాడి జరిగితే కూడా ఒక 100 కార్లు వేసుకొని వచ్చి ఒక 200 మంది కార్యకర్తలతోటి ఆ హంగామా చేస్తూ ఉన్నా కానీ చూస్తూ ఉన్నారు. జస్ట్ వాళ్ళు ఇంకా ఉల్టా వీళ్ళనే ఎవడరా సిఐ ఎవడరా ఎస్ఐ ఎవడరా అని చెప్పి ఇలాంటి పదజాలంతో మాట్లాడడం, వీటన్నిటినీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళని కట్టదిట్టం చేసే ప్రయత్నం చేయకపోగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులని కార్పొరేటర్లని హౌస్ అరెస్టులు చేయడం, ఇదంతా ఎట్లా చూస్తారు మేడం? ఏం చెప్తారు అసలు పోలీస్ వ్యవస్థకు? పోలీసు వ్యవస్థ కూడా ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు అన్నీ కల్పించి వాళ్ళ గౌరవాన్ని పెంచినారు. షీ టీమ్స్ గురించి కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందా లేదా అంటే, పోలీస్ వ్యవస్థలో షీ టీమ్ అనేది ఒక వింగ్. సో ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ఇంత బాగా చేస్తున్నారు అనేది పోలీస్ శాఖకు చాలా గౌరవం దక్కింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఆ గౌరవం దక్కితే ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటే ఏం జరుగుతుంది? పోలీసులు అందరూ ఎందుకు తిట్టుకుంటున్నారు? ప్రజలు ఎందుకు తిట్టుకుంటున్నారు? నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తారు. ఫ్లెక్సీలు పెడితే కూడా ఫ్లెక్సీలు చింపేస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఒక్కటే చింపేస్తున్నారా లేకుంటే ఎట్లా? 100% బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెడితే చింపేస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫ్లెక్సీలు ఉంటే దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. తప్పులు జరిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పులు చేసినా, సోషల్ మీడియాలో వారు పెట్టకూడని విషయాలు పెట్టినా వాళ్ళ మీద మాత్రం కేసులు చేయరు, పట్టించుకోరు. అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే సోషల్ మీడియాలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాలో ఏదైనా పోస్టింగ్ పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినావు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెట్టినావు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి తప్పు చేస్తే ముఖ్యమంత్రిని కూడా నిలదీసే అధికారం హక్కు ప్రజలకు ఉన్నది. ఇదే రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం ఇదే చెప్పింది. ఏ ప్రజాపతి తప్పు చేసినా వాళ్ళని నిలదీసే హక్కు ఎవరికి ఉంది? ప్రజలకే ఉన్నది. ఓటు వేసి నిన్ను గెలిపించిన ప్రజలకే నేను నిలదీసే హక్కు కూడా ప్రజలకే ఉంది. వాళ్ళు నిలదీస్తున్నారు, అడుగుతున్నారు, నువ్వు తప్పు చేస్తున్నావు. వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే నీకు దృష్టికి వస్తుందనే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ధర్నాలు చేయనియవు, రాస్తారోకా చేయనియవు, నిరసన వ్యక్తం చేయనియవు. ఇంత దుర్మార్గమైన పాలన ఉంటే పోలీస్ శాఖ సోయి తప్పి ఈరోజు అధికారంలో ఉన్న పార్టీకి మేము పట్టం కట్టాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి అంటే మీరు వాళ్ళు ఆడిచ్చే తోలుబొమ్మలా అని అడుగుతున్నా, పోలీసు వాళ్ళని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఆడిచ్చే తోలుబొమ్మల? మీకంటూ ఒక నైతికత ఉందా? మీకంటూ ఒక ఐడెంటిటీ ఉందా? మీకు నిజంగా గుర్తింపే ఉంటే మీ వేసుకునే ఆ డ్రెస్కి, ఆ కాకి డ్రెస్కి నిజంగా ఇంకా కూడా మీకు గౌరవం ఉంది అంటే ఆ కాకి డ్రెస్ గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పి పోలీస్ అధికారులను కోరుతున్నాయి. ఫైనల్గా మేడం, ఇప్పుడు 42% రిజర్వేషన్ గురించి మాట్లాడారు మీరు. ఆర్డినెన్స్ తోటి ముందలిపోతాం అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇంకో పక్క అంటే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే మాకు జరగాలి, చట్టబద్ధత కావాలి, 9th షెడ్యూల్లో పెడితేనే అది నిలబడుతుంది అని చెప్పి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున లేస్తూ ఉన్నాయి. దీని మీద బీఆర్ఎస్ స్టాండ్ ఏం తీసుకోబోతా ఉన్నది అంటే రానున్న ఎలక్షన్స్? బీఆర్ఎస్ సంగతి ఏమో కానీ రేవంత్ రెడ్డి గారిది ఇది ఒక పెద్ద హైడ్రామా. ఆయన ఇప్పుడు నేను ఆర్డినెన్స్ ప్రకారమే పోతా అంటారు, ఆర్డినెన్స్ ప్రకారమే పోతారు. తర్వాత ఎవరితోనో ఒకరితోనే ఆయన మనిషితోనే కేసు వేపిస్తాడు. ఆయన వేపిస్తాడు, దీంట్లో ఏం డౌట్ లేదు. చూడండి, ఇదే డ్రామా చేస్తాడు ఆయన వేపిస్తాడు. వేపించి ఏం చెప్తాడు? నేను నిజంగా నిస్వార్థంగా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మా రాహుల్ గాంధీ గారు మా పార్టీ ఇచ్చిన మాటను
కామారెడ్డిలో ఇచ్చిన మాటను డిక్లరేషన్ నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేసిన. అందుకే నేను తొందరగా సర్వే చేయించిన, బీసీ కులగలను చేయించిన, అది అసెంబ్లీలో పెట్టిన. ఈరోజు నేను 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఆర్డినెన్స్ పెట్టి గవర్నర్ గారు పంపిన. దీన్ని జరగకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక అనామకంతో కోర్టులో కేసు ఇప్పించారని మాట రేవంత్ రెడ్డి చెప్తాడా లేదా చూడండి మీరు. అంటే ఇది కేవలం బీసీలను మళ్ళీ డ్రామా, పెద్ద డ్రామా ఇది, పెద్ద డ్రామా. ఏం చెప్తారు? మేమైతే స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ కనుక ఈ ప్రభుత్వం కల్పిస్తే మేము స్వాగతిస్తాం. దాంట్లో ఎటువంటి అనుమానము లేదు, ఎటువంటి అనుమానం లేదు. బట్ రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడిండో ఇప్పుడు ఏం మాట్లాడిండో ఇందాక మీకు వీడియో చూపించిన. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇందాక వారే అన్నారు కదా, వీడియోలో చూపించిన కదా, ఇది తప్పు అని చెప్పినారు. మరి మీరు అదే తప్పు చేస్తున్నారు. మీరు తప్పును సరిదిద్దుకొని రాష్ట్రపతి దగ్గర పోయి లేదంటే మన ప్రధానమంత్రి దగ్గర పోయి కాలు పట్టుకుంటావో వేళ్ళే పట్టుకుంటావో నీ తల ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకుంటావో ఇచ్చిన మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి గారు.